ఈ బిల్డింగ్ రాకముందు మేము నగిరిలో డిగ్రీ కాలేజ్లో చదువుకుంటున్నాం. అక్కడ ఎలా అంటే ఆఫ్టర్నూన్ సెషన్స్ మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1:30 to 4:30 వరకు జరుగుతుంది. మార్నింగ్ సెషన్ వచ్చి డిగ్రీ వాళ్ళకి జరుగుతుంది. అక్కడ వచ్చి ఆఫ్టర్నూన్ సెషన్స్లో ల్యాబ్స్ సరిగ్గా జరగవు, క్లాసెస్ లేవు, మాకు రూమ్సే ఫెసిలిటీస్ కరెక్ట్గా లేవు. మేము చాలా టైం వచ్చి రూమ్స్లోనే లేము, గ్రౌండ్లో కూర్చొని చదువుకుంటున్నాము. మాకు కొత్త కాలేజ్ వచ్చింది, అది రోజా మేడం వల్ల వచ్చింది. యాక్చువల్లీ కాలేజ్ని క్లోజ్ చేసేయాలనుకున్నారు, కానీ రోజా మేడం ద్వారా మాకు మళ్ళీ కాలేజ్ వచ్చింది. ఈ కాలేజ్ వచ్చిన తర్వాత మాకు ఎక్విప్డ్ ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, డిజిటల్ లైబ్రరీ అండ్ మంచి ప్లే గ్రౌండ్, వీడియో కాన్ఫరెన్స్ హాల్ అన్నీ వచ్చాయి. తర్వాత మేము నగిరి హాస్టల్లో ఉంటాం. అక్కడి నుంచి మాకు ట్రాన్స్పోర్టేషన్కి కష్టం అవుతుందని మా ప్రిన్సిపల్ సార్ రోజా మేడంతో మాట్లాడి మాకు ట్రాన్స్పోర్టేషన్ కానీ తిరుపతి నుంచి ఒక ఆర్టీసీ బస్ అండ్ నగిరి నుంచి కూడా ఒక ఆర్టీసీ బస్ని వేపించారు. సో ఈ బిల్డింగ్ దీనికి శంకుస్థాపన చేసింది మేడమే, ప్లస్ ఈ బిల్డింగ్ ఓపెన్ చేసింది కూడా మేడమే. సో ఈ రెండు కూడా చాలా హైలైట్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకరే బిల్డింగ్ని శంకుస్థాపన చేశారు, మళ్ళీ వాళ్ళే దగ్గరుండి బిల్డింగ్ ఓపెన్ అయ్యేటట్టు కూడా చేశారు. సో ఇన్ టైంలో ఈ బిల్డింగ్ వర్క్ అంతా కూడా నీట్గా కంప్లీట్ అయింది. సో అందువల్లే మేమందరం కూడా హ్యాపీగా ఈ బిల్డింగ్కి రాగలిగాము. సో దీనికి మన నియోజకవర్గ ఎమ్మెల్యే ప్లస్ మినిస్టర్ అయినటువంటి రోజా మేడం గారికి గవర్నమెంట్ పాలిటెక్నిక్ పిల్లారపట్టు తరఫున మేమందరం కూడా కృతజ్ఞతగా తెలుపుకుంటాం. మేడం వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ ప్రాబ్లమ్ని తను పర్సనల్ ప్రాబ్లంగా తీసుకునేసి చాలా బాగా సాల్వ్ చేశారు. ల్యాండ్ ఇష్యూస్ సాల్వ్ అయిన తర్వాత 2019లో సెప్టెంబర్ 19 అనుకుంటా అప్పుడు ఫౌండేషన్ స్టోన్ కూడా మేడం ద్వారానే జరిగింది. తర్వాత కోవిడ్ టైంలో కూడా బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి ఎలాంటి ఆటంకాలు లేకుండా 3 ఏళ్లలో 2022 సంవత్సరానికి బిల్డింగ్ మొత్తం కన్స్ట్రక్షన్ కావడం జరిగింది. మేడం వల్ల ఈ కాలేజీకి రాగలిగాము. మా సీనియర్స్ కూడా ప్లేస్మెంట్స్ కూడా జరుగుతున్నాయి. ఆ కాలేజీలో ప్లేస్మెంట్స్ అని మేము ఎప్పుడు వినలేదు. ఓవరాల్ 137 స్టూడెంట్స్ వరకు కంపెనీలో ప్లేస్ అయ్యారు. ఈ ప్లేస్మెంట్స్ విషయంకి వస్తే చాలా హ్యాపీ. ఇంకా మేడం కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాం మా స్టూడెంట్స్ తరపు నుండి. రోజా మేడం కానీ లేకపోతే మాకు మా కాలేజ్ వచ్చిండేది కాదు. అన్ని ఫెసిలిటీస్ ఇప్పించారు మేడం, రోజా మేడం. ఈ అద్భుతమైన కాలేజీ కట్టించినందుకు, ఈ ఫెసిలిటీస్ అన్నీ మాకు ఇచ్చినందుకు రోజా మేడంకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో వీఆర్ వెరీ హ్యాపీ. మా ఓన్ బిల్డింగ్లో మేము ఇక్కడికి వచ్చి ఫుల్ టైం క్లాసులు కండక్ట్ చేస్తూ మాకు చాలా హ్యాపీగా ఉంది, పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు.